రిషబ్ పంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జైషా. అయితే ఆ ముగ్గురికి మాత్రం ఇది బ్యాడ్ న్యూసే. అవును ఫ్రెండ్స్, రిషబ్ పంత్ టీమిండియా తరఫున T20 వరల్డ్ కప్ లో పాల్గొనే అవకాశాలున్నాయని జైషా అన్నాడు. పంత్ 2022 డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సర్జరీస్ జరిగాయి. కోలుకున్న రిషబ్ ఫిట్నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డాడు. NCAలో చేరి చెమటోడ్చాడు. ఫైనల్ గా ఫుల్ ఫిట్నెస్ సాధించేశాడు. ఇక ఇప్పుడు IPL లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. IPL మాత్రమే కాదు ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ లో కూడా మనం రిషబ్ పంత్ ని చూడబోతున్నాం. ఈ విషయం గురించి జైషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ T20 వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ఎంట్రీ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చేశాడు. జైషా ఏమన్నాడంటే, పంత్ యాక్సిడెంట్ గాయాల నుండి పూర్తిగా కోలుకున్నాడు. బ్యాటింగ్ ఇంకా కీపింగ్ బాగానే చేస్తున్నాడు. ఇక అఫీషియల్ గా తను ఫిట్నెస్ సాధించాడని అనౌన్స్ చేయనున్నాం. ఒకవేళ రిషబ్ T20 వరల్డ్ కప్ లో ఆడగలిగితే టీమిండియాకి బలం చేకూరినట్లే. తను కీపింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేయగలిగితే వరల్డ్ కప్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. IPL లో తన ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి అని అన్నాడు. అంటే జైషా క్లియర్ గా చెప్పేశాడు, రిషబ్ ఫిట్ అయితే తనే వికెట్ కీపింగ్ లో ఫస్ట్ ఆప్షన్ అని. బట్ కండిషన్స్ అప్లై అని కూడా చెప్పాడు. తను బ్యాటింగ్ తో పాటు కీపింగ్ కూడా చేయగలిగితేనే అని. సో జూన్ లో జరిగే T20 వరల్డ్ కప్ లో రిషబ్ ఆడాలంటే అంతకు ముందు జరగనున్న IPL లో తన సత్తా చాటుకోవాలి. తన పర్ఫార్మెన్స్ పైనే T20 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అన్నది ఆధారపడి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా వ్యవహరించనున్న రిషబ్ పంత్ ఈ సీజన్ స్టార్టింగ్ లో కొన్ని మ్యాచ్లకి కీపింగ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వీలైనంత త్వరగానే ఆ కీపింగ్ బాధ్యతలను కూడా స్వీకరిస్తాడు. అటు కీపింగ్ లో ఇటు బ్యాటింగ్ లో పూర్వ వైభవం తేగలిగితే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో తన ఎంట్రీని ఎవ్వరూ ఆపలేదు. ఒకవేళ రిషబ్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి వస్తే ముగ్గురి ప్లేయర్స్ ఆశలు ఆవిరైపోతాయి. వాళ్ళెవరంటే ధ్రువ్ జురేల్, ఇషాన్ కిషన్ ఇంకా సంజు శాంసన్. జురేల్ రీసెంట్ గానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. T20 వరల్డ్ కప్ పై ఆశలు పెట్టుకున్నాడు. తనకే కాదు, జితేష్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లకు కూడా చెక్ పెట్టనున్నాడు రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఇప్పటి వరకు 66 T20 మ్యాచెస్ లో 126.37 స్ట్రైక్ రేట్ తో 987 పరుగులు సాధించాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక IPL కెరీర్ చూస్తే 98 మ్యాచ్లలో 147.97 స్ట్రైక్ రేట్ తో 2838 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీతో పాటు 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రిషబ్ పంత్ టీమిండియా జెర్సీ ధరించి మళ్ళీ గ్రౌండ్ లో అడుగు పెట్టాలన్న కోరిక తీరాలంటే చెయ్యాల్సింది ఒక్కటే, IPL లో విధ్వంసం సృష్టించాలి. మరి విజృంభిస్తాడా రిషబ్ పంత్? కామెంట్ చేయండి. రిషబ్ పంత్ ఫ్యాన్స్ పంత్ ని T20 వరల్డ్ కప్ లో చూడాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.